నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇంతకుముందు క్షీరసాగర మథనం మొదటి భాగంలో కూర్మావతారం ప్రారంభం గురించి చెప్పుకున్నాము. ఈరోజు కూర్మావతారం గురించి మరియు ఆలాహల భక్షణం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సవరణై 1,00,000 యోజనముల వెడలుపై కడుగఠోరమునైన కర్పరమును నదనైన బ్రహ్మాండమున నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతు రాసుల నెల్లం రింగి లోగును నట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డన్ ఆగిన గదలని ఎట్టి కాళ్ళు వెలికి లోనికి జనుదెంచు విపులతుండ మంబుజంబుల బోలెడున్ అక్షయుగము సుందరంబుగ విష్ణుండు సురలతోటి కూర్మి చెలువొందన్ ఒక మహా కూర్మమయ్యే. అంటే ఆ తాబేలుకు చదునుగా ఉండి 1,00,000 యోజనాల వెడల్పు కలిగిన మిక్కిలి గట్టి డిప్ప ఉంది. అవకాశం వస్తే బ్రహ్మాండాన్ని అంతటినీ తినివేయగల మిక్కిలి గొప్పదైన గుహ వంటి నోరు ఉంది. సమస్తమైన చరాచర జీవరాశులనన్నింటినీ మింగి దాచుకోగల పెద్ద కడుపు ఉంది. విశ్వం మీద వేరొక విశ్వం వచ్చి పడినా నిలదొక్కుకోగల నిశ్చలమైన కాళ్ళు ఉన్నాయి. లోపలికి బయటకి తిరగగల విశాలమైన మెడ ఉంది. దాని కన్నులు పద్మాలలా ఉన్నాయి. ఇలా దేవతల మీది ప్రీతితో ఆ శ్రీ మహావిష్ణువు అందమైన ఒక పెద్ద తాబేలుగా ఆ పాలసముద్రంలో అవతరించాడు. ఇంకా కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్ నమదద్రీంద్రమునెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో నమరేంద్రాదులు మౌలిక కంపములతో నౌ నౌ గదే బాపురే కమలాక్ష శరణంచుభూ దిశలు ఆకాశంబునన్ మ్రోయగన్. అలా శ్రీహరి తాబేలుగా మారి సముద్రంలోకి ప్రవేశించాడు. ఇంద్రాదులు తలలూపుతూ సరిసరి బాగుంది పద్మాక్ష శరణు శరణు అంటూ భూమి ఆకాశం దిక్కులు మారుమ్రోగేలా మెచ్చుకుంటూ ఉండగా ఒరిగిపోతున్న మందర పర్వతాన్ని తేలికైన ముచ్చపు చిప్పలాగా వాసుకితో పాటుగా అవలీలగా పైకి ఎత్తాడు. ఈ రీతిగా తరిగాండ్రలోనొకడట తరి కడువకు గుదురు నాక త్రాడట చేరుల్ దరిగవ్వంబును దానట హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. ఆ మహావిష్ణువు సముద్రాన్ని చిలికే వాళ్ళలో ఒకడుగా, కడవకు కుదురుగా, కవ్వానికి త్రాడుగా, దాని చేరులుగా, చిలికే కవ్వంగా తాను ఉన్నాడట. హరిహరి హరి యొక్క చిత్రమైన లీలలు హరికే తెలుసును గదా అని ఆ దేవతలు రాక్షసులు అనుకుంటూ ఉన్నారు. ఇంకా సముద్రాన్ని కడవగా, కొండను కవ్వంగా, పామును కవ్వపు త్రాడుగా చేసి చిలికితే లక్ష్మిని అమృతాన్ని పొందటానికి శ్రీపతి తప్ప ఇతరులెవ్వరూ శక్తిమంతులున్నారు అని అక్కడున్న దేవతలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇంకా గొల్లవారి బ్రతుకు గోరంతన వచ్చునే గొల్లరీతి బాల కుప్పద్రచ్చి గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు చేటిలేని మందు సిరియుగనిరి. గొల్లవారి బ్రతుకులు తక్కువైనవి అనటానికి వీలు లేదు. పాల సముద్రాన్ని గొల్లవారి వలనే చిలికి దేవతలందరూ గొల్లలయ్యారు. అంతేకాకుండా విష్ణువు కూడా గొల్లవాడయ్యాడు. అలా చేసి వారు చావులేని మందును అమృతాన్ని సంపదను పొందారు. ఈ రీతిగా దేవదానువ సమూహాలు విష్ణువుతో చేరి కవచాలు శిరస్త్రాణాలు పెట్టుకొని ఉత్తరీయాలను నడుములకు బిగించి కట్టి చేతులు చరుచుకుంటూ జబ్బలు సరుచుకుంటూ భుజాలు రాసుకుంటూ లేవండి లేవండి చిలకడం మొదలు పెట్టండి రండి రండి అంటూ ఉత్సాహంగా పెరుగు చిలికే గుల్లపల్లెల్లోని గుల్లల వలె ఆ మహాసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడం ఆరంభించారు. వారు కొండకు చుట్టిన వాసుకి పాము యొక్క పడగలను తోకను చేతులతో సాగదీస్తూ పెద్దగా అరుస్తూ ఉంటే ఆ ధ్వనితో బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఆ కవ్వపు కొండ గుబిల్లు గుబిల్లు మని నీటిలో మునుగుతూ చిరచిర తిరుగుతూ ఉంటే ఆ వేగానికి భుగులు భుగులు అనే శబ్దాలు సమూహంగా ఆకాశానికి వ్యాపిస్తూ ఉన్నాయి. జిడ్డు కలిగిన మీగడ కట్టిన పాల మీగడ తుంపురుల వలె నీటి తుంపురులు చుక్కలు అనే స్త్రీల చెక్కిళ్ల మీదికి చేరి నిలిచాయి. వారి చేతుల మధ్య అంతకంతకు లాగబడుతూ గిర్రున తిరుగుతున్న పాము పడగల మధ్య నుండి భరింప శక్యం కాని విషజ్వాలలు పుడుతూ ఉన్నాయి. దానివలన అప్పటికప్పుడు దాహం కలిగిన వారు
అలసిపోలేదు. ఎందుకంటే ఆ సముద్ర తీరంలోని చెట్లకు ఉన్న పూల గుత్తుల నుండి వెలువడుతున్న స్వచ్ఛమైన నవ్య మకరంద సుగంధంతో కూడిన గాలులు వీచి వారి శరీరాల మీద చెమటలను ఇంకింపజేస్తూ ఉన్నాయి. ఇంకా వారు ఒకరినొకరు వేలాకోలం చేసుకుంటూ తమ బిరుదులు చెప్పుకుంటూ ఉత్సాహంగా మేలు మేలు అని మెచ్చుకుంటూ కాదు కాదని హేళన చేస్తూ ఎదుటివారిని మెచ్చుకుని పోటీతత్వంతో చిలుకుతూ ఉన్నారు ఆ మందర పర్వతాన్ని. సముద్రంలో గుండ్రంగా తిరుగుతున్న కవ్వపు కొండ తిరుగుళ్ళ చేత ఘుమఘుమ అనే శబ్దం పుడుతూ ఉంది. చిలకడానికి త్రాడుగా ఉన్న పెనుపాము మాటి మాటికి చలించిపోతూ హెచ్చుగా భయంకరమైన పూత్కారాలు చేస్తూ ఉంది. కులపర్వతం తిరగడం చేత సముద్రంలోని తాబేళ్లు, ఎండ్రకాయలు, పాములు, ముసళ్ళు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు, కొంగలు, కప్పలు ఎగిరిపడుతూ ఆకుల పాటుతో గుంపులు గుంపులై ఆక్రోశిస్తున్నాయి. ఆ ధ్వనులన్నీ ముప్పిరిగొని దేవదానవులు చేసే అట్టహాసాలతో తర్జన గర్జన ధ్వనులతో నాలుగింతలవుతున్నాయి. దానితో 10 దిక్కులు గోడలు చిట్లి పగిలిపోతూ ఉండగా వారు ఉత్సాహంగా ఒకరినొకరు ఏమార్చుకుంటూ ఒకరిని మించి ఒకరు వేగంగా పైచేయిగా పంతాలతో చిలుకుతూ ఉన్నారు ఆ పాల సముద్రాన్ని. అమృతం ఎప్పుడు పుడుతుందా అని ఆలోచిస్తూ కొత్త వస్తువుల కోసం ఎదురు చూస్తూ ఇంకా ఎంతసేపు తొలగని చిలుకుదామని హరిని అడుగుతూ దూరం కాని ఆశలతో అంతకంతకు ఉత్సాహం కోల్పోక వారు సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు. ఆ పాల సముద్రంలో అప్పటికప్పుడే మందర పర్వతం అలా తిరుగుతూ ఉంటే ఆ చప్పుడు బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఇక చెప్పేదేముంది, మనుష్యుల చెవులు చిల్లులు పడిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ సముద్ర మధ్యంలో దేవతలు, రాక్షసులు వెంటనే తాడుగా ఉన్న పామును మొదలా చివర పట్టుకొని లాగగా చివరలు మారిపోయేలా సముద్రంలో ఆ కులపర్వతం మొదట ఎడమ నుండి కుడికి, తరువాత కుడి నుండి ఎడమకి తిరుగుతూ ఉంది. మహావేగంగా కులగిరి అయిన మందర పర్వతంతో సముద్రాన్ని చిల్కగా పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు, చేపలు, పాములు అన్నీ సుడులు తిరుగుతూ తడబడుతున్నాయి, పక్కలకు పడిపోతున్నాయి, భయపడి ఎగిరి బయటపడిపోతూ ఉన్నాయి, పొర్లిపోతూ ఉన్నాయి. ఇంకా అమరాసురకరి విపరిభ్రమణ ధరాధర వరేంద్ర భ్రమణంబును దాగ మఠేంద్రు వీపు తీటను శమీంపగ జాలదయ్యే జగతీనాథ. అంటే రాజా, దేవతల, రాక్షసుల చేతులలో బాగా తిరుగుతున్న మందర పర్వతం యొక్క భ్రమణం చేత కలిగిన రాపిడి ఆ తాబేటి యొక్క వీపు దురదను కూడా తగ్గించలేకపోతుంది అని ఆ దేవతలు అనుకుంటూ ఉన్నారు. ఆ తరువాత అలోల జలది లోపల నాలో నహి విడిచి సురలు అసురలు పర్వంగా ఇలా కోలాహలమై హాలాహల విషము పుట్టె అవనీనాద. రాజా, బాగా చిలకడం చేత చలించిపోతున్న సముద్రం నుండి అంతలోని అగ్నిజ్వాలల కోలాహలం వంటి హాలాహలమని విషం పుట్టింది. అది చూచి దేవతలు, రాక్షసులు కూడా పామును విడిచి పరుగులు తీస్తూ ఉన్నారు. అలా పుట్టిన విషం ప్రళయకాలంలోని శివుని 3వ కంటి మంటలకు 100 రెట్లు అధికమైన దానిలా 1000 విలయాగ్నుల వేగం కలది అయి ప్రళయకాలంలోని 1,00,000 సూర్యుల వల్ల తేరి చూడరానిది అయి తెల్లవారుజామున కమ్ముకున్న మేఘాల నుండి పడే పెద్ద పెద్ద పిడుగుల వల్ల భయంకరమై పంచభూతాలు కలిసి అగ్నిరూపమైనట్లుగా సహింప శక్యం కానిదిగా ఉంది. బుగబుగమని పొగలు చిమ్ముతూ, చిటచిటమని నిప్పు రవ్వలు వెదచల్లుతూ, దగదగమని ఎర్రని మంటలతో సముద్ర మధ్యం నుండి మందర పర్వతం మహావేగంగా తిరుగుతుండగా పుట్టింది ఆ మహావిషం. అది ఆకాశం వరకు పొంగి దిక్కుల వరకు వ్యాపించి బయలంతా ఆక్రమించి ఆ కవ్వపు కొండ వద్దనే ఉండక 4 దిక్కులకు పరుగులు తీస్తూ ఉంది. తీరానికి పాకి దేవతలను, రాక్షసులను తాకింది. గిరి కందరాలలో ఆగిపోక కులపర్వత శిఖరాల మీద కార్చిచ్చుల అడవులను దహించి ఆ కొండమీది పొదలను బూడిదగా మార్చివేస్తూ ఉంది. పల్లెలను మంటపెట్టి నదీ నదాలను ఇంకించి వేస్తూ ఉంది. దిగ్గజాల కుంభస్థలాలు ఆశ్రయంగా పైకి సాగి సూర్య నక్షత్ర మండలాలపై మిడిసిపడి మహార్లోకాన్ని తాకి ఆపై లోకానికి కొనలు దాచుతూ గుండ్రంగా తిరుగుతూ ముసురుకుంటూ బ్రహ్మాండగోళం చిట్లిపోయేలా దాటిపోతూ ఉంది ఆ మహావిషం.
పాతాళాది లోకాల మూలాలకు చొచ్చుకుపోయి అన్ని లోకాలను ఆక్రమించి పట్టశక్యం కాక ఎక్కడ చూచినా తానే అయిపోయింది ఆ హాలాహలం. అది లేడిలా గంతులు వేస్తూ, పాములా జరజర పాకుతూ, సింహంలా దూకుతూ, పక్షిలా ఎగురుతూ, ఏనుగులా నిలబడుతూ లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తూ ఉంది ఆ హాలాహలం. ఆ తీవ్రమైన వేడికి తట్టుకోలేక దేవతలు బూడిద అయిపోతూ ఉన్నారు. రాక్షసులు నేలకూలుతున్నారు. చుక్కలు రాలిపడ్డాయి. కిన్నర్ల జంటలు చేవలుడిగాయి. గంధర్వుల విమానాలు కమిలిపోయాయి. సిద్ధులు చికాకు పడుతూ ఉన్నారు. గ్రహాలు గతి తప్పుతూ ఉన్నాయి. వర్ణాశ్రమాలు చిందరవందరాయితూ ఉన్నాయి. నదులు ఇంకిపోతూ ఉన్నాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు కాలిపోయాయి. పట్టణాలు తపించిపోయాయి. పురుషులు రూపు చెడ్డారు. పుణ్యస్త్రీలు పొగిలిపోయారు. పర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. ప్రాణులన్నీ బూడిదవుతున్నాయి. లోకాలు కాకా చెందాయి. దిక్కులు కలత చెందాయి. చెట్లు కూలిపోతున్నాయి. నీలలు బీటలు వారాయి. ఇలా లోకమంతా అకాల ప్రళయ కాలంలా గోచరించింది. రాజా, ఓ పరీక్షిత్తు మహారాజా, అప్పుడు సాహసంతో విషానికి అడ్డుపడి కాపాడే ధైర్యవంతులు ఎవరూ లేకపోయారు. అందుచేత దిక్కులేక, భార్య అనక, బిడ్డ అనక ప్రజలందరూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇదంతా చూసిన బ్రహ్మ మొదలైన వారందరూ కైలాసానికి వెళ్ళి శంకరుని ఇంటి ముందరకు చేరి ఈశ్వరుణ్ణి ద్వారపాలకులు అడ్డగిస్తున్నా తప్పుకోండి అంటూ వెళ్ళి, కుయ్యో మొర్రో వినండి శంకర, ఆలకించు, చిత్తగుంచు, దయచూడు అంటూ ఆర్తరక్షణ పరాయణుడైన ఆ శివుని దగ్గరికి చేరారు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ. వారు దైన్యంతో రావడం గుర్తించి శివుడు తాను సతీదేవితో కొలువుతీరు ఉండి దయాపరుడై వారికి సమయమిచ్చాడు. అప్పుడు ప్రజాపతి మొదలైన వారు శివునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. భూతాత్మ, భూతేశ, భూత భావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ, బంధ మోక్షములకు ప్రభుడవీవ, యార్త శరణ్యుండవగు గురుండవు, నిన్ను గూరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగదీవు, పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ, శక్తిమయుడవీవ, శబ్దయోని వీవ, జగదంతరాత్మవు నీవ, ప్రాణమరయ నిఖిలమునకు, మహాదేవ దేవవంద్య, భూతాత్మ, భూతేశ, భూతభావన, ఈ లోకాలన్నింటికీ నీవే ఈశ్వరుండవు, బంధ మోక్షాలకు రెండింటికి నీవే ప్రభుడవు, ఆర్తులకు శరణునిచ్చే గురుడవు, బుద్ధిమంతులు నిన్ను కావాలని కోరి సేవిస్తారు, సృష్టి స్థితి సంహారాలకు కర్తవై నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేరుతో ప్రసిద్ధి చెందుతున్నావు. అతి రహస్యమైన బ్రహ్మము, సత్తు అసత్తు అంతా నీవే, శక్తి కలవాడవు నీవే, శబ్దానికి పుట్టుకవు నీవే, నీవే జగతికి అంతరాత్మవు. పరిశీలించి చూస్తే ఈ సమస్తానికి నీవే ప్రాణం. ఇంకా రుద్రుడా, ఈ సమస్త విశ్వాలు నీయందే పుట్టుతున్నాయి, నీయందే నివసించి ఉంటున్నాయి, నీయందే లయించిపోతున్నాయి. నీ ఉదరం సర్వ ప్రాణులకు నిలయం. దేవా, ఓ శంకర, అగ్ని నీ ముఖం, జీవాత్మ పరమాత్మకమైనది నీ ఆత్మ, కాలమే నీ గమనం, భూమి నీ పాదాలు, గాలి నీ ఊపిరి, వర్ణుడు నీ నాలుక, దిక్కులు చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు కన్నులు, నీరు శుక్లం, సముద్రాలు నీ ఉదరం, ఆకాశం నీ శిరస్సు, సమస్త ఔషధాలు నీ రోమకూపాలు, కొండలు నీ ఎముకలు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువులు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ ముఖ పంచకం. ఇటువంటి నీ రూపు పరతత్వమై శివం అనే పేరుతో వెలుగొందుతూ ఉంది. నీవు స్వయం ప్రకాశుడవు, నీ రూపు అన్నింటికీ ఆద్యమైనది అంటూ ఆ దేవతలు శంకరుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు. కొందరు గలడందురు నిను గొందరు లేడందు రతడు గునిగాడనుచు, గొందరు గలడని లేడని కొందల మందుదురు నిన్ను గూర్చి మహేష. కొందరు నీవు ఉన్నావంటారు, కొందరేమో లేవు అంటారు, కొందరు నిన్ను గుణరహితుడవంటారు. మహేష, ఓ శంకర, ఓ శివ, నీవు ఉన్నావా లేవో అని కొంతమంది నిన్ను గూర్చి సందేహిస్తూ ఉంటారు. కరుణామయ, దేవదేవ, చంద్రకళావతంస, పురాణ పురుష, దీనరక్షక,
తరచి చూస్తే ప్రాణాలు, ఇంద్రియాలు, ద్రవ్య గుణాలు అన్నీ నీ స్వభావాలే. కాలం, యజ్ఞాలు అన్నీ నీవే. సత్యం, ధర్మం, ఓంకారం, ఋతం అన్నీ నీవే. ఈ సమస్తానికి మూలం నీవే. వేద స్వరూపుడవు నీవే. సత్వ, రజ, తమో మనస్సులు నీవే. నీవే కన్నులు, నీవే సర్వరూపుడవు. కంటి మంటల నిప్పు రవ్వల చేతనే యముడు మొదలైన వారిని కాల్చివేసిన నీకు కామం, త్రిపురములు, దక్షయజ్ఞం, కాలకూట విషం మొదలైన ప్రాణులకు ద్రోహం చేసే వాటిని భయపెట్టడం ఎంత పని, అది పెద్ద విశేషమేమీ కాదు అని ఆ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారు ఆ శంకరుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పాలలోచన, త్రిమూర్తులకు, ముల్లోకాలకు, 3 కాలాలకు నీవే మూలం. వీటికంటే వేరుగా కనిపించిన చివరికి అభేదంగా ఉండే బ్రహ్మతత్వానివి నీవే. దేవా, సదస్సద్రూపమైన చరాచర జగత్తుకు నీవే ఆధారం. నిన్ను పొగడడానికి బ్రహ్మాదులు సైతం పెదవులు కదపటానికి భయపడతారు. ఇక వదలకుండా నిన్ను పొగడడానికి మేమెంతవారము. బాహుశక్తి సురాసురుల్చని పాలవెల్లి మతింప హాలాహలంబు జనించే నీరి కలంగ్యమై భువనంబు గోలాహలంబుగా చేసి చిచ్చును లాగ ముంగని ప్రాణి సందోహమును బ్రతికింపవే దయా దొంగిలింపగా ఈశ్వరా. తమ భుజశక్తితో దేవతలు, రాక్షసులు వెళ్ళి పాల సముద్రాన్ని మతింపగా ఆలాహలం పుట్టింది. అది ఎవరికీ లొంగడం లేదు శివ. లోకాలనన్నింటినీ అది కల్లోలపరుస్తూ ఉంది. ఈశ్వరా, నీవు దయచూపి ఆ చిచ్చును లాక్కొని ఉపసంహరించి ప్రాణులందరినీ బ్రతికించవా అని ఆ బ్రహ్మదేవుడు స్తుతిస్తూ ఉన్నాడు ఆ శంకరుణ్ణి. ఇంకా లంపటము నివారింపను సంపద కృపసేయ జయము సంపాదింపం జంపెడి వారి వదింపను సొంపారంగ నీకు చెల్లు సోమర్ధధరా. చంద్రకళాధరుడా, చిక్కులు తొలగించడానికి గాని, సంపదలు ప్రసాదించడానికి గాని, జయము చేకూర్చడానికి గాని, చంపవచ్చిన వారిని వధించడానికి గాని అవలీలగా నీకే చెల్లుతుంది కదా ప్రభు అంటూ ఉన్నారు. ఇంకా ఆ బ్రహ్మదేవుడు, నీకంటే నొండెరుంగము, నీకంటే బరులుగాన నేరరు జగముల్, నీకంటే నొడయడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా. నీకంటే మాకు ఇంకెవరూ తెలియరు ప్రభు. నీకంటే ఇతరుల లోకాలను కాపాడేవారు ఎవరూ లేరు. అన్ని లోకాల వారి చేత స్తుతింపబడేవాడవు. ఈ లోకాలన్నింటికీ నీకంటే ప్రభువు ఇంకెవడున్నాడు అని ఇంకా స్తుతిస్తున్న ప్రజాపతి మొదలైన వారిని చూచి సర్వభూతముల యందు సమదృష్టి కల ఆ దేవుడు తన భార్యను చూచి ఇలా అంటూ ఉన్నాడు. అంటే ఆ శివుడు ఆ పార్వతీదేవిని చూస్తూ శివుడు ఇలా అంటూ ఉన్నాడు. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై, యుంటకు నార్తుల యాపద గెంటింపగ ఫలముగాద కీర్తి మృగాక్షి. మృగాక్షి, ఓ పార్వతి, లోకుల దుఃఖాన్ని చూచావు కదా, నీటి నుండి పుట్టిన విషం యొక్క వేడిమిని గురించి విన్నావు కదా. ప్రభువై ఉండడానికి ఆర్తుల ఆపదలను తొలగించడం వలన కలిగే కీర్తియే కదా ఫలితం అని ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్ ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువా. ఓ పార్వతి, ఓ మగువ, ప్రాణాల మీది ఆశతో వచ్చి శరణుచొచ్చిన ప్రాణులను ప్రభువులు అందరూ రక్షింపవలసిందే కదా. మగువ, ప్రాణాలు క్షణభంగురాలని ఎంచి సాధువులు ఆ ప్రాణాలను ప్రాణులకే అర్పిస్తారు కదా. ఇంకా విను. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పూర్ణచంద్రుని వంటి ముఖం కలదానా ఓ పార్వతి, పరోపకారం చేసేవాడే పంచమహాభూతాలకు పరమహితం చేకూర్చేవాడు అవుతాడు కదా. పరులకు మేలు చేయడమే పరమధర్మం. పరులకు మేలు చేసేవానికి ఎక్కడా ఎదురులేదు. ఇంకా హరిమదినానందించిన హరినాక్షి జగంబులెల్లన్ ఆనందించున్, హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్ప గమలదలాక్షి. ఓ హరినాక్షి, శ్రీహరి మనఃపూర్వకంగా ఆనందిస్తే జగాలన్నీ ఆనందిస్తాయి కదా. కనుక పద్మాక్షి, పద్మము వంటి కన్నులు కలదానా ఓ పార్వతి, ఆ శ్రీహరి జగములు కూడా మెచ్చుకునేలా విషాన్ని పరిహరించడం మంచిది కదా. ఇంకా
శిక్షింతు ఆలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతున్ ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. పద్మముఖి, ఆలాహలాన్ని దండిస్తాను, సూక్ష్మమైన తీయని పండులోని రసంలా దానిని భక్షిస్తాను, ప్రాణికోట్లను రక్షిస్తాను, నీవు ఈనాడు వికసించిన ముఖంతో వీక్షించు అని ఆ శంకరుడు పార్వతితో అంటూ ఉన్నాడు. ఇలా అనిన శివుణ్ణి చూచి ఆ పార్వతి తమరి చిత్తం మేరకే చేస్తాను అన్నది. ఇలా చెప్పిన ఆ శుక మహర్షిని చూచి పరీక్షిత్తు మహారాజు ఇలా అడుగుతున్నాడు. లోకానికి మేలు చేయాలని ఈశ్వరుడు సరే అన్నాడే అనుకో, దేవతలు భయంతో మింగవలసిందని అన్నారే అనుకో, బ్రహ్మ మొదలైన వారు కూడా తమను కాపాడడానికి శంకర లే లే అన్నారే అనుకో, ఆ ఉగ్రమైన విషాగ్ని జ్వాలలను కంటితో చూచి కూడా ఆ ఉమాదేవి తన ప్రాణేశ్వరుణ్ణి మింగమని ఎలా అనగలిగింది గురువర్య అని ఆ పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఇలా అడిగితే ఆ శుకుడు ఇలా సమాధానం చెబుతూ ఉన్నాడు. మృంగెడివాడు విపుండని మృంగెడియు గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంపు నింత మది నమ్మినదో. మింగెడివాడు భర్త అని, మింగేది విషమని తెలిసి కూడా ప్రజలకు మేలు కలుగుతుందని సర్వమంగళ అయిన పార్వతీదేవి మింగడానికి సరేనంది. ఆమె తన మంగళసూత్రాన్ని ఎంతగా నమ్ముతుందో కదా అని ఆ పరీక్షిత్తు మహారాజుకి శుక మహర్షి చెప్పాడు. ఇంకా తన చుట్టూ సుర సంగముల్ జయ జయ ధ్వానంబులన్ బొబ్బిడిన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి పోకు రమ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబన సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్. తన చుట్టూ చేరి దేవతలందరూ జయ జయ ధ్వానాలతో బొబ్బలు పెడుతూ ఉండగా శివుడు మహా గంభీరమైన కంఠధ్వనితో లోకద్రోహి పోకు రా అంటూ సమస్తాన్ని ఒరపిడి పెడుతున్న మహావిషాన్ని అరచేతితో పోగు చేసి దగ్గరగా చేర్చి ముద్దగా చేసి నేరేడు పండులా ఉన్న దానిని అలవోకగా మింగివేశాడు. విస్తరించి ఉన్న ఆ మహావిషాగ్నిని పానం చేసే సమయంలో ఎలా ఉన్నాడు అంటే ఆ మహాశివుడు కదలంబారవు పాప పేరులొడలన్ కర్మాంబు జాలంబు ఉట్టదు నేత్రంబులు నెర్రగావు నిజజూట చంద్రుండు కందడున్ వదనాంబూజము వాడదా విషము నాహ్వానించుచో దాయుచో బదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఆ విషాన్ని పిలిచినప్పుడు గాని అది సమీపించినప్పుడు గాని పదిలంగా దానిని ముద్దగా చేసి అరచేతిలోకి తీసుకున్నప్పుడు గాని నోటిలో పెట్టుకున్నప్పుడు గాని మింగేటప్పుడు గాని సర్పహారాలు ఏ మాత్రం కదలలేదు, జంకలేదు, ఒంటిపై చెమటలు కూడా పోయలేదు ఆ మహాశివునికి. ఆ మహాశివుని కన్నులు ఎర్రబడలేదు, తన జటాచూటంలోని చంద్రుడు కందిపోలేదు, ముఖపద్మం వాడిపోలేదు. ఇంకా ఉదరము లోకంబులకు సదనం బగుటెరిగి శివుడు చటుల విషాగ్ని గుదురుకున గంట విలమున పదిలంపుగా నిలిపే సూక్ష్మ ఫల రసము క్రియన్. తన ఉదరంలో లోకాలన్నీ ఉన్నాయని తెలిసిన శివుడు తీవ్రమైన ఆ విషాగ్నిని కంఠగౌలంలో కుదురుకునేలా చిన్న పండులోని రసంలా పదిలంగా నింపుకున్నాడు. మెచ్చిన మచ్చిగ కలిగిన నిచ్చిన నీ వచ్చుగాక ఇచ్చనురులకు జిచ్చు గడిగునుగ వచ్చునే చిచ్చరురు పచ్చుపడిన శివునకు దక్కన్. మెచ్చుకున్నప్పుడు నచ్చుబాటు అయినప్పుడు ఇతరులకు వారు కోరినది ఇస్తే ఇయ్యవచ్చును గాని నిప్పును ముద్దగా చేసి మింగటం సాధ్యమా అగ్నిస్వరూపుడుగా పేరొందిన శివునికి తప్ప. హరుడు గలమునందు హాలాహలము వెట్ట గప్పుగొలిగి తొడవు కరణి నొప్పే సాధు రక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబుగాదె భూవరేంద్ర. శివుడు కంఠంలో విషాన్ని నిలుపుకోగానే అక్కడ నలుపెక్కి అది ఒక ఆభరణంలాగా అందగించింది. రాజా, ఓ పరీక్షిత్తు మహారాజా, ఎంచి చూడగా సాధువులను రక్షించడం సజ్జనులకు ఆభరణమే కదా. అదే విధంగా ఆ విషం కంఠంలో ఆ మహాశివునికి మంచి ఆభరణంలా ఉన్నది అని పరీక్షిత్తు మహారాజుకు ఆ శుక మహర్షి చెబుతూ ఉన్నాడు. అటు పిమ్మట గరలంబు గంట బిలమున హరుడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్ హరియు విరించియు ఉమయును సురనాథుండు బొగడిరంత సుస్థిరమతితోన్. శివుడు కంఠగలములో గరళం ధరించడం చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు,
బాగుంది బాగుంది అంటూ సుస్థిరమతులై పొగడారు ఆ శివుణ్ణి. ఆలాహల భక్షణ కథ హేలాగతి విన్నవ్రాయ నిలమి బఠింపన్ వ్యాలానల వృచ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణ కథను సంతోషంగా విన్నా, వ్రాసిన, ప్రీతితో చదివిన పాములు అగ్ని తేళ్లపాలై ఎటువంటి వారు కూడా హాని పొందరు అని ఈ భాగవతంలో చెప్పబడింది. వారంతా భయం లేకుండా ఉంటారు. ఈ విధంగా మనము ఈరోజు హాలాహల భక్షణము కూర్మావతారం గురించి చెప్పుకున్నాము. తరువాయి భాగంలో ఆ పాల సముద్రం నుంచి ఇంకా ఏమేమి పుట్టాయో మిగతా వాటి గురించి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.